ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవియై నమః. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్గా శ్రీ పద్మావతి దేవి కటాక్షం. తిరుచానూరులో ఘనంగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం. త్రిశూల స్నానంతో కార్తీక మాస హోమ మహోత్సవాలు పరిసమాప్తం. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ చండికేశ్వర స్వామి హోమం. శ్రీ కోదండరామస్వామి వారికి సహస్ర కలశాభిషేకం. తిరుపతిలో కార్తీక అమావాస్య ప్రత్యేక ఉత్సవం. శ్రీ ఉమా బృహదీశ్వర స్వామికి మంగళకరంగా రుద్రాభిషేకం. అలిపిరి ధ్యానారామంలో ముగిసిన కార్తీక మాసోత్సవం. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి రాజమన్నార్ అలంకారంలో కొలువై భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. హరిదేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి వాహన సేవను భక్తులు కనులారా వీక్షించి తరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన ఆదివారం ఉదయం అమ్మవారు రాజమన్నార్ అలంకరణలో అందమైన పట్టు వస్త్రాలు, పసిడి శోభిత వజ్రాభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తూ కల్పవృక్ష వాహనంపై కొలువుతీరారు. అర్చకులు అమ్మవారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించి హారతులందజేశారు. జియంగార్ల ప్రబంధ పఠనం, పండితుల వేద పారాయణం, అద్భుత కళా నాట్య ప్రదర్శనల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో అమ్మవారి కల్పవృక్ష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. భారీ వర్షంలో సైతం కనులకు ఇంపుగా సాగిన శ్రీ పద్మావతిదేవి కల్పవృక్ష వాహన సేవలో భక్తులు అడుగడుగున అమ్మవారి ఉత్సవ వైభవాన్ని తిలకిస్తూ క్షీరాబ్ది తనయకు భక్తిగా కర్పూర హారతులను అందజేసి తరించారు. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు ఉదయం అమ్మవారికి కల్పవృక్ష వాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా వాహన సేవ ముందు పలు ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ మంగళకరంగా జరిగింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు వాహన సేవ ముందు ఆచార్య జి దామోదర నాయుడు రచించిన ఇతిహాసాలలో మహర్షులు ధర్మ ప్రబోధాలు, డాక్టర్ ఎంజి దేశపాండే కన్నడ భాషలో రచించిన తిరుమల తిరుపతి క్షేత్ర మహాత్మ్యే, ఆచార్య ఐఎన్ చంద్రశేఖర్ రెడ్డి హిందీ భాషలో రచించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబాజీ జీవని, వావికొలను సుబ్బారావు రచించిన హనుమంతుని చరిత్ర అనే పుస్తకాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథ రచయితలను ఈవో శ్యామలరావు ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు.
విశ్వశాంతిని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని కపిల తీర్థంలో నెల రోజుల పాటు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజ హోమ మహోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా అత్యంత భక్తిరస భరితంగా నిర్వహించింది. టీటీడీ ఆధ్వర్యంలో కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో శ్రీ చండికేశ్వర స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. యాగశాల ప్రాంగణంలో శ్రీ చండికేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చిన అర్చకులు అనంతరం గణపతి పూజ పుణ్యాహవచనం తదితర క్రతువులతో చండికేశ్వర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశ ఉద్వాసన కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. ఇక కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల ముగింపు సందర్భంగా కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల సన్నిధిలో ఆదివారం ఉదయం త్రిశూల స్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. భక్తులు శ్రద్ధా భక్తులతో కపిల తీర్థంలో పుణ్యస్నానాలను ఆచరించారు. నేటి సాయంత్రం జరిగే పంచమూర్తుల వీధి ఉత్సవంతో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమవుతాయి. शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచెపు చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం రక్షాబంధన పూజ అంకురార్పణ రక్షాబంధనం అగ్ని ప్రతిష్ఠ ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి శ్రీ కోదండరామస్వామి వారికి శ్రీ లక్ష్మణ స్వామివారికి సహస్ర కలశాల్లో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర బట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర వట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర వట్టిది ప్రేమము నీపై వద్దు రామచంద్ర వద్దు రామచంద్ర.
మహాదేవుడు రుద్రుడి రుద్రాభిషేకంతో ఆధ్యాత్మిక తిరునగరి భక్తి సౌగంధాలను వెదజల్లింది. పవిత్ర కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి ధ్యానారామంలోని శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేక మహోత్సవం నెల రోజుల పాటు వేదోక్తంగా జరిగింది. ఎక్కడ శివనామ స్మరణ జరుగుతుందో అక్కడ అంతా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. సర్వ మంగళాలను ప్రసాదించే భక్తవత్సలుడు పరమేశ్వరుని మెండైన అనుగ్రహం అందరికీ ఉండాలనే మహాసంకల్పంతో తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ధ్యానారామం ప్రాంగణంలో కార్తీక మాసం నెల రోజుల పాటు టీటీడీ రుద్రాభిషేక క్రతువును మహత్తరంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం అర్చకులు ముందుగా గణపతి ఆరాధన, సంకల్ప ప్రార్థనలతో నాగాభరణ శోభితులైన శ్రీ ఉమా బృహదీశ్వరునికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై పండితుల శ్రీరుద్రం, నమక చమక వేద పఠనం, మంగళ ధ్వనితో పంచాముతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారికి మహన్యాసపూర్వక మహారుద్రాభిషేక మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అనంతరం శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి విభూది రేఖలు, పట్టు వస్త్రాలు, సుగంధ శోభిత గజపుష్పమాలను అలంకరించి బిల్వ పత్రార్చన, మహాపుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. అశేష భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో రుద్రాభిషేకాన్ని వీక్షించి తరించింది. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే అంబికా ప్రాణనాథాయ మహాదేవాయ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు ఇక నుండి ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 28వ తేదీ టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్తో కలిసి మహతి ఆడిటోరియంలో దర్శన టోకెన్ల జారీ కౌంటర్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా డిసెంబర్ 2వ తేదీ సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణుగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు కుంభమేళా ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ కుంభమేళాలో దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ భాగస్వామ్యం కానుంది. ఈ సందర్భంగా ప్రయాగరాజ్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీటీడీ జేఈఓ ఎం గౌతమి ఉత్తరప్రదేశ్లో కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ను లాంఛనంగా కలిశారు. ప్రయాగరాజ్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు కుంభమేళా అధికారులు టీటీడీకి 6వ సెక్టార్లో 2.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. జేఈఓ గౌతమి శనివారం ఆ స్థలాన్ని టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. కుంభమేళాకు తరలివచ్చే ఉత్తరాది భక్తులను దృష్టిలో ఉంచుకుని నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. శతాబ్దాలుగా ఎందరో రాజులు, చక్రవర్తులు, భక్తాగ్రేసరులు, పండితులు, సామాన్య భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సేవిస్తూ తరిస్తున్నారు. వారి కోవలోనే తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్కు చెందిన రాజేంద్రన్, షణ్ముఖ సుందరం, బాల సుబ్రమణియన్ కూడా నిలుస్తారు.
గత 15 ఏళ్లుగా వీరు తిరుమల శ్రీవారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పలు రకాల పూజా ద్రవ్యాలను విరాళంగా అందిస్తూ తరిస్తున్నారు. ఈ క్రమంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వీరు అమ్మవారికి జరిగే స్నపన తిరుమంజనం కోసం వివిధ రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో కూర్చిన మాలలను విరాళంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో నేడు జరిగే అమ్మవారి స్నపన తిరుమంజనం కోసం వీరు తులసి మాలలు, నీలిరంగు పట్టు వస్త్రమాల, బాదం పప్పు మాల, లవంగాల మాల, ముత్యాలు, గులాబీ పూరెక్కల మాల, ఆకుపచ్చ చామంతి మాల, పచ్చ ద్రాక్షమాల ఇలా 7 రకాల మాలలతో పాటు కలశమాల, కుంభంమాల, పూజడ, కిరీటాలు, అద్దం, ఛత్రం, విసనకర్రను టీటీడీ ఉద్యానవన విభాగానికి అందజేశారు. శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభ మండపం వద్ద ప్రతిష్ఠించిన 108 కలశాలకు విశేష ఆరాధనలు నిర్వహించి శాస్త్రోక్తంగా హోమాలను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అధికారులు, అర్చకులు కలశాలను శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లకు సంప్రోక్షణ చేశారు. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వటం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతి దేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు మీకోసం. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతి దేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు, పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు.
మండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి, అభిషేక సేవకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద 35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణమూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
స్వర్ణముఖి నదీ తీరం దీపకాంతుల్లో ప్రకాశించింది. శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరుని దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదీ తీరంలో నదీ హారతి కార్యక్రమం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. నదీ తీరంలో శ్రీ గంగామాతను సకల భరణ భూషితంగా దేదీప్య అలంకరణలో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి ప్రార్థన, వరుణ పూజ, కలశారాధన పూర్తి చేసి నదీమ తల్లికి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం ఈవో బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని అతి పురాతన శ్రీ జీవేశ్వర స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ జీవేశ్వరునికి అభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. అలాగే యాగశాలలో విశేష హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయ గోపుర కలశ శిఖరాలకు మహా సంప్రోక్షణతో కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహేశ్వర శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహేశ్వర. కడప జిల్లా కమలాపురం మండలంలోని శ్రీ పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో శివాభిషేకం మంగళకరంగా జరిగింది. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో మహాదేవుడు మానవాకార లింగ రూపంలో స్వయంభూగా వెలిసినట్టు ఐతిహ్యం. ఇంతటి మహిమాన్వితమైన అగస్తీశ్వర స్వామివారికి అర్చకులు శుద్ధ జలాలు, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. విశాఖపట్నంలోని గాజువాకలో నెలవైన శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా అన్నాభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై సంకల్ప పూజలతో సేవించిన అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారికి సంప్రదాయబద్ధంగా అన్నాభిషేకోత్సవాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి అభిషేక సేవ మహత్తరంగా జరిగింది. ముందుగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి మహాసంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేసి భస్మంతో అభిషేకించారు. అనంతరం స్వామివారి ప్రియ భక్తుడు నందీశ్వరునికి శాస్త్రోక్తంగా అభిషేక సేవను జరిపి హారతులు అందజేశారు. ఆపై పుష్పమాలలతో నందీశ్వరుని అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. అలాగే ఇటు ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకాలు భక్తరస భరితంగా జరిగాయి. కార్తీక మాసం ముగింపు ఉత్సవాలలో భాగంగా ముందుగా అంజనీ నందనుడికి క్షీరాభిషేకాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారికి ఎంతో శ్రద్ధగా తైలాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పసుపు చందనాదులతో అలంకరణలు జరిపి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వరుని ఆలయం నమశివాయ మంత్రంతో ప్రతిధ్వనించింది. ఆలయంలో జరుగుతున్న మాసోత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అఘోర పాశుపత హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో యాగమండపంలో శివపార్వతుల ప్రధాన కలశాలతో పాటు 16 కలశాలను ప్రతిష్ఠించి సంప్రదాయబద్ధంగా కలశ పూజలు జరిపారు. వినాయక, సుబ్రహ్మణ్య, మనోన్మణి, ప్రత్యంగిర పూజలను జరిపారు. ఆపై అఘోర పాశుపత హోమాన్ని సంకల్పపూర్వకంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రధాన కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి ప్రధాన దేవతలకు, ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ జరిపారు. విశాఖపట్నంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా స్వామివారి సన్నిధిలో దీపోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని గరుడ వాహనంపై వేంచెపు చేసి విశేష ఆరాధనలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయ మెట్ల మార్గంలో ఎంతో భక్తి ప్రపత్తులతో దీపోత్సవాన్ని నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో తేజోవంతంగా దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సహస్ర దీపాలంకార మండపంలో ఊయలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు సహస్ర దీపకాంతుల నడుమ వేదపారాయణం, మంగళకర నాదస్వరంతో సంప్రదాయబద్ధంగా ఊంజల్ సేవ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి భస్మాభిషేకం వేదోక్తంగా జరిగింది. కార్తీక మాసం అమావాస్య సందర్భంగా ముందుగా అర్చకులు భక్తుల చేత స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం శ్రీ కోటిలింగేశ్వరునికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆపై విశేషంగా మంగళధ్వనులు, వేద మంత్రోచ్చరణల నడుమ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన భస్మంతో భస్మాభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 73,619 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,112 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,35,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.